రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేసి దానం పలు వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డగోలుగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో నిధులు తీసుకుంటున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై చిన్న చూపు చూపిస్తున్నారని దానం నాగేందర్ రెడ్డి మండిపడ్డారు. జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి అన్ని మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్ తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడే వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో మీకు స్వాగతం పలుకుతాం. అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం. డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కార్లో ఎక్కడ ఏం సాధించారో ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ నిధులు మాత్రం